అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లాలో భిన్న వాతావరణం నమోదైంది. ప్రస్తుతం చూస్తున్నారు ఏదైతే తిరుపతిలో అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షంలో నుంచి నేను మీకు ఇక్కడ లైవ్ ఇస్తున్నాను. అయితే దాదాపు 2.5 నెలల పాటు వేసవి తాపంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు ఈ వర్షపాతం కాసంత ఉపశమనాన్ని లభించిందని మనం చెప్పొచ్చు. ఏదైతే వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం రాయలసీమలో ఉండేటువంటి 4 జిల్లాల్లో ఈ 4 రోజుల పాటు భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కర్నూలు జిల్లాలో ఎక్కువగా వేసవి తాపంతో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సైతం దాదాపు 47 డిగ్రీల వరకు కూడా ఎండ కాసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెరైటీగా ఇటు తిరుపతి జిల్లాలో చూసుకుంటే భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఇది క్లౌడ్స్ చేంజింగ్ అని కూడా అంటారని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అర్ధగంట సేపు నుంచి అంటే 30 నిమిషాల పాటు కూడా ఈ వర్షపాతం నమోదవుతుంది. రోడ్లపైన ద్విచక్ర వాహనదారులు అయితే మాత్రం ముద్దగా తడిచి ఇక్కడ ఉండేటువంటి వర్షాన్ని ఆస్వాదిస్తూ కూడా తాము చేరవలసినటువంటి గమ్యస్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రోడ్లపైన ఉండేటువంటి జనాభా అంతా కూడా తలదాచుకోవడానికి పరుగులు తీసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ఇప్పటికే అంటే దాదాపు 1.5 నెల ముందుగానే ఈ వర్షపాతం నమోదైంటే మామిడి రైతులకి కాసంత చేదు అనుభవం కలిగేది, పూత మొత్తం రాలిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మామిడి పూర్తి స్థాయిలో ఒక కాయలాగా మారి రూపాంతరం చెందినటువంటి కారణంగా పంట నష్టం ఏది ఉండదని కూడా రైతాంగం చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ తిరుపతి జిల్లాలో ఇవాళ తిరుపతిలో నమోదవుతున్నటువంటి ఈ వర్షపాతానికి నేను ప్రస్తుతం తిరుపతిలోని టీకే స్ట్రీట్లో ఉన్న వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, సార్ థ్యాంక్ యూ సో మచ్, అంబ్రెల్లా కూడా పెట్టి నాకు సాయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తిరుమలలో కూడా ఇప్పుడే మనం ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. దాదాపు అర్ధగంట సమయం నుంచి కూడా తిరుమలలో సైతం వర్షపాతం భారీగా నమోదవుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి అదేవిధంగా గదులకు వెళ్ళేటువంటి భక్తులు కూడా కాసంత వేసవి తాపంతో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు చాలా ఆనందంగా వర్షపాతంలో తడుస్తూ గమ్యానికి చేరుకుంటున్నారు. మరికొంతమంది ఈ వర్షానికి తడవకూడదు అనుకునే వాళ్ళైతే మాత్రం తలదాచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 4 రోజుల పాటు ఈ పొడిగా కురిసేటువంటి వర్షాలు తిరుపతి జిల్లాలో నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు శ్రీకాళహస్తి వరకు, అదేవిధంగా అటు వడమాలపేట వరకు, ఇటు చంద్రగిరి సైడ్ కూడా ఇదే వర్షపాతం నమోదవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఇంతటి వర్షపాతంలో, ఇంతటి వేసవిలో ఉష్ణోగ్రతల నడుమ ఈ వర్షపాతము నిజంగానే తిరుపతి జిల్లా వాసులకు కాసంత ఉపశమనాన్ని మిగిల్చిందని కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.